మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అలాగే పేదోడు సొంత ఇంటి కల కూడా కూటమి ప్రభుత్వం సాకారం చేయాలన్నారు. గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ మిర్చి రేటు పతనం అవ్వడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం క్వింటాకు 25,000 రూపాయల మద్దతు ధర ఉండాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే సోమవారం మిర్చి యార్డును సందర్శిస్తామని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ దారులను అనుకూలంగా సామాన్యులకు వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. బ్యాంకు ఉద్యోగస్తులు సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు, పచ్చల శివాజీ, అకిటి అరుణ్ కుమార్, షేక్ వలీ, బందెల నాజర్, జిల్లా సమితి సభ్యులు జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు మిర్చి రైతు గోడు వినటానికి కూడా భయంకరమైనటువంటి రోదనలు వినిపిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం ఇదే నెలలో అమ్మినటువంటి 23,000 పలికినటువంటి మిర్చి ఈ సంవత్సరం మిర్చి 1,300 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. 13,000 లోపు మాత్రమే పలుకుతూ ఉంది. ఇంకా రకరకాల వంకలు పెట్టి 8,000, 9,000 కూడా కొనబోతూ ఉన్నారు. అందుకని రైతు ఏడుస్తూ తన సంవత్సర కాల చాకిరిని తలుచుకొని గుండె పగిలేటట్టు రోధిస్తూ వచ్చిన కాడికి అమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కొద్దిగా ఆర్థికంగా పర్వాలేదు అనుకున్న వాళ్ళు, అలాగే మధ్య దళారీలు తక్కువ రేట్లకు కొని కోల్డ్ స్టోరేజీల్లో నిలవబెడతా ఉన్నారు. ఈ కోల్డ్ స్టోరేజీలో నిలవబెట్టేటటువంటి సరుకు మొత్తంలో వ్యాపారస్తుల సరుకు అత్యధికంగా ఉందటంలో ఎలాంటి సందేహం లేదు. దగాపడ్డ మిర్చి రైతును ఆదుకోవటానికి మాటల్లో కాకుండా చేతల్లో ఈ ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ సోమవారం మిర్చి యార్డుని సిపిఐ రైతు సంఘం అలాగే మా ఇతర ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి సందర్శించబోతూ ఉన్నాం. ఆ తర్వాత రైతును ఆదుకోవటానికి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో 2 సెంట్లు స్థలాన్ని, గ్రామాల్లో 1.5 సెంటు స్థలం ఇచ్చి 1,50,000 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తే అది చాలదు. 2 సెంట్లు పట్టణాల్లో, 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వండి, 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి కనీసం ఇవ్వండి అని సిపిఐ ఆధ్వర్యంలో ఆనాటి నుంచి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా పోరాడుతూనే ఉన్నాం. చంద్రబాబు గారు ఎన్నికల ముందు ప్రతి బహిరంగ సభలో తాను గెలిస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి 4 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని చెప్పాడు.
ఆ తర్వాత పట్టించుకోకపోతే మేము తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన తర్వాత వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశాన్ని ఆమోదించడం జరిగింది. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, తక్షణమే భూముల్ని ఎక్వైర్ చేసి భూమి లేని పేదలకి, సొంత ఇల్లు లేని పేదలకి సొంత ఇంటి కల నెరవేర్చడానికి పూనుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే